వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ఇంకా కొనసాగుతోంది. అర్ధరాత్రి 12:30 దాటాక మొదటి రౌండ్ లెక్కింపు వివరాలు వెల్లడయ్యాయి. కాంగ్రెస్ బలపరిచిన తీన్మార్ మల్లన్నకు 36,210 ఓట్లు రాగా బీఆర్ఎస్ బలపరిచిన రాకేష్ రెడ్డికి 28,540 ఓట్లు, బీజేపీ బలపరిచిన ప్రేమేందర్ రెడ్డికి 11,395 ఓట్లు వచ్చాయి. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో తొలి రౌండ్ ముగిసేసరికి తీన్మార్ మల్లన్న 7,670 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. మొత్తం మీద తొలి రౌండ్లో 96,097 ఓట్లు ఉండగా అందులో చెల్లిన ఓట్లు 88,369 కాగా చెల్లని ఓట్లు 7,728 ఓట్లుగా అధికారులు తేల్చారు. మొదటి రౌండ్ పూర్తయిన తర్వాత రెండో రౌండ్ లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. నల్లగొండలోని దుప్పలపల్లి గిడ్డంగుల సంస్థ గోదాముల్లో కౌంటింగ్ జరుగుతోంది. పట్టభద్రుల ఉప ఎన్నికల్లో మొత్తం 3,36,000 ఓట్లు పోలయ్యాయి. తొలి ప్రాధాన్య ఓట్ల లెక్కింపు 4వ రౌండ్లో పూర్తి కానుంది. చెల్లని ఓట్లలో 50% పైన ఒక ఓటు వచ్చిన అభ్యర్థి విజేతగా ప్రకటిస్తారు. తొలి ప్రాధాన్య ఓట్ల లెక్కింపులో ఫలితం తేలేకపోవచ్చని ప్రధాని పార్టీలు అభిప్రాయపడుతున్నాయి. అదే జరిగితే రెండో ప్రాధాన్య ఓట్లను లెక్కిస్తారు. ఓట్ల లెక్కింపు సజావుగా సాగుతోందని ఆర్వో దాసరి హరిచందన్ తెలిపారు. తొలి రౌండ్లో 7,670 ఓట్ల ఆధిక్యం పొందిన ఆయన రెండో రౌండ్ పూర్తయ్యేసరికి 14,672 ఓట్ల మెజారిటీ పొందారు. రెండో రౌండ్లో మల్లన్నకు 34,575 ఓట్లు రాగా రాకేష్ రెడ్డికి 27,573 ఓట్లు, ప్రేమేందర్ రెడ్డికి 12,841 ఓట్లు వచ్చాయి. ఇండిపెండెంట్ అశోక్ కు 2 రౌండ్లలో 20,037 ఓట్లు వచ్చాయి. రైట్గా దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ ఫోన్ ద్వారా అందిస్తారు. సతీష్, సంజన, నల్గొండ, వరంగల్, ఖమ్మం ఉప ఎన్నికకు ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి రెండో రౌండ్ ఫలితాలు కూడా వెలువరించారు. మూడో రౌండ్ ఫలితాలు కూడా పూర్తయినట్టుగా తెలుస్తా ఉంది. మరి కాసేపట్లో మూడో రౌండ్ కు సంబంధించినటువంటి ఫలితాలను కూడా వెలువరించేటువంటి అవకాశం అయితే ఉంది. మొత్తానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 70,785, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి రాకేష్ రెడ్డికి 56,114, బీజేపీ అభ్యర్థికి 24,239, ఇండిపెండెంట్ అభ్యర్థి అయినటువంటి అశోక్ కు 20,234 ఓట్లు అయితే ఇప్పటి వరకు వచ్చాయి. దానికి సంబంధించి ఇంకా ఓట్ల భర్తీ అనేటువంటి కొనసాగుతుంది. ఒకటో ప్రాధాన్యత ఓటుతోటి ఫలితం తేలేటువంటి అవకాశం అయితే కనిపించడం లేదు. దాంతో రెండో ప్రాధాన్యత ఓటుకు కూడా వెళ్లాల్సినటువంటి అవసరం వచ్చేటట్టుగా కనబడుతుంది. 4వ రౌండ్ కనుక ఫలితాలు వచ్చిన తర్వాత ఎవరికి పూర్తి స్థాయిలో మెజార్టీ కనుక రానట్లయితే మళ్ళీ రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కోసం ప్రక్రియ ప్రారంభించేటువంటి అవకాశం అయితే ఉంది. ఈ రోజు సాయంత్రం వరకు కూడా మొదటి ప్రాధాన్యతకు సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు ప్రక్రియనే కొనసాగేటువంటి అవకాశం అయితే ఉంది. ఒకవేళ ఒకటో ప్రాధాన్యత ఓటుతో కనుక ఫలితం తేలినట్లయితే రెండో ప్రాధాన్యత ఓటుకు సంబంధించినటువంటి లెక్కింపు ప్రక్రియ ప్రారంభమయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. మొత్తానికి ఇటు బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న, అటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి రాకేష్ రెడ్డి మధ్య నువ్వా నేనా అన్నట్టుగా పోటీ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు తీన్మార్ మల్లన్నకు సంబంధించి ఒకటో ప్రాధాన్యతకు సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు పూర్తయ్యేంత వరకు కూడా పూర్తి స్థాయి ఫలితం వచ్చేటువంటి అవకాశం కనబడడం లేదు. దాంతో రెండో ప్రాధాన్యత ఓటుకు వెళ్లేటువంటి అవకాశం ఉంది. మరి కాసేపట్లో మూడో రౌండ్ కు సంబంధించినటువంటి ఫలితాలు కూడా వెల్లడించేటువంటి అవకాశం ఉంది. 4వ రౌండ్ కనుక ఫలితాలు బయటకు వచ్చినట్లయితే పూర్తిగా ఇంకా ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ సతీష్.